మనకి కోళ్ళకి ఆర్లీ వ్యాక్సిన్ అయితే వేసుకోవాలండి. ఈ మంది ఇప్పుడు మనం వేసేది లసోటా. ఈ వ్యాక్సిన్ అనేది చాలా అవసరం. లేకపోతే కనుక కోళ్ళకి ఏమవుతుందంటే ఒక నెలలోపు కోళ్ళకి అనేక రోగాలు అయితే వస్తాయి. వాటిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి. మనం ఎప్పుడో 7వ రోజున వేసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇప్పుడు వేసుకుంటున్నాము. ఈ వ్యాక్సిన్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను చూడండి. వ్యాక్సిన్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఆ బాటిల్ మనకి వ్యాక్సిన్ వేసే ముందు ఈ వ్యాక్సిన్ బాటిల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా మనం రెండింటిని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోనే ఉంచుకొని ఈరోజు మనం చేస్తున్నాము. ఇప్పుడు ఈ తీసుకొచ్చి దగ్గరగా 15 రోజుల పైన అయిపోయింది. అప్పటి నుంచి కొందరికి ఇప్పుడుగా చేస్తున్నాం. పర్వాలేదు, మనం 2 రోజులు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు అసలు చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ హీట్ని తగ్గించడానికి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటూ ఉండాలి మనం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న లిక్విడ్ అయితే తీసుకోవాలి. వ్యాక్సిన్ మనం దీని ద్వారా వేయాలి లోపలికి. దీన్ని ఎండగా తీసుకున్నాం మనం. ఓకే, దీన్ని ఎండగా రావట్లేదు. ఒక 1 ml వచ్చింది, 1.5 ml. ఇప్పుడు దీంట్లో కొట్టేస్తాం మనం. మనకు వచ్చిన వ్యాక్సిన్ మనం దీంట్లోకి స్ప్రెడ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని షేక్ చేయాలి బాగా. దీంట్లో ఉన్న మందు మొత్తం బాగా కలిస్తేనే మనకి వ్యాక్సిన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎక్కించేసుకుందాం, మన దీంట్లో ఎక్కించేసుకుందాం. మొత్తం ఎంటీ అయిపోయింది. ఇవి ఐ డ్రాప్స్ అండి. కంట్లో ఒక డ్రాప్, ముక్కులో ఒక డ్రాప్ వేయాలి. షేక్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు ఇట్లా మూత పెట్టేసుకొని ఉంచుకొని బెస్ట్. లేదంటే కనుక ఎక్కడ కాలు తెచ్చుకుంటే కనుక సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని షేక్ చేసుకుందాం. షేక్ చేసుకొని మన చిక్స్ని తీసుకొచ్చి చిక్స్ చేసుకొని సరే. ఇవి 1 monthలో వేసుకుంటేనే మన మాట అంటే, లేదంటే ఇప్పుడైతే అసలు ఏమీ వినట్లేదు. ఐ డ్రాప్స్ కొంచెం తెలిసిన వాళ్ళతో అంచండి. నాకు కూడా ఫస్ట్ టైం వేయడం, బట్ వెయ్యాలి. లేకపోతే కనుక మన కోళ్ళకి ఏమైనా జరిగితే స్పాట్స్ ఏమైనా ఇది వచ్చినా కనుక ఇబ్బంది పడాలి మనం అంతా కదా. కరెక్ట్గా ఒక సింగిల్ డ్రాప్ పడేయాలంటే ఇది అసలు మాట నట్లేదు.
ఇదే వేసాం కదా రైట్ సైడ్కి కంట్లో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ముక్కులో ఒకటి వేద్దాం డ్రాప్. ఓకే, రైట్ సైడ్ కంట్లో ఒకటి వేసాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంట్లో ఒకటి వేసామండి, లెఫ్ట్ సైడ్ ముక్కులో ఒకటి వేసాము. ఇది అలాగే ఒక వ్యాక్సిన్ అయిపోయింది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసేసుకున్నాం. ఇంకొక 2-3 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి కూడా వేసేస్తే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నెల లోపు ఇంకొక ఇదే ఇప్పుడు వేసాం కదా, ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక వ్యాక్సిన్ వేద్దాం. ఇది వేసిన తర్వాత మళ్ళీ 2 నెలల వ్యాక్సిన్ ఒకటి, 3 నెలల వ్యాక్సిన్ ఒకటి. 15 రోజులు వేద్దాం. మనకి ఇప్పుడు మనం వేసాం కదండి, ఇంక ఇదంతా మిగిలిపోయింది. ఇంక ఇదంతా కూడా వేస్టే. కేవలం ఒక గంటన్నరలోనే వేసేసుకోవాలి, లేదంటే కనుక ఇదంతా విషం అయిపోద్ది. మనం 6 వేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చే వ్యాక్సిన్ వచ్చేసి ఇంకొక 15-20 రోజుల్లోనే వేద్దాము. కేవలం నెలకి 2 సార్లు వేయాలి. బట్ మనం నెలలో వేసాం కాబట్టి పర్వాలేదు. ఇంకొకటి 6 వ్యాక్సిన్ వేద్దాం. అది కూడా చూసుకొని మంచిగా చూసుకొని అది కూడా వేసేస్తే కనుక కోళ్ళకి ఎటువంటి రోగాలు రావు. అండ్ 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారైనా మన కోళ్ళకి వ్యాక్సినేషన్ చేసుకుంటే వాతావరణం మారిన తర్వాత మన కోళ్ళు ఎందుకంటే బయట తినేస్తాం కాబట్టి అవి అన్ని రకాలుగా తిరుగుతూ ఉంటాయి. తిరిగి వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే కనుక వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వేసుకోవాల్సింది.